Hi friends, how are you? This is Vijay watching program with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python map function. What is map function in Python? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు ద మ్యాప్ ఫంక్షన్ వీడియో యూ షుడ్ నో ద లాంబ్డా ఫంక్షన్. ఇక లాంబ్డా ఫంక్షన్ గురించి మీకైతే తెలియాలి ఫ్రెండ్స్, దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ దిస్ మ్యాప్ ఫంక్షన్. నౌ గెట్ బ్యాక్ టు ద మ్యాప్ ఫంక్షన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మ్యాప్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఇక్కడ చూడండి, మ్యాప్ ఫంక్షన్ ఇస్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. పైథాన్ లో మనకి మ్యాప్ ఫంక్షన్ అనేది ప్రీ డిఫైన్ అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఆల్రెడీ డిక్లేర్ ఉంటుంది. ఈ ఫంక్షన్ మనం యూజ్ చేసుకొని మన టాస్క్ అయితే పర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇట్ అప్లైడ్స్ ఏ గివెన్ ఫంక్షన్ టు ఈచ్ ఐటమ్ ఆఫ్ ఎన్ ఇటరబుల్ లైక్ లిస్ట్, టపుల్, సెట్, స్ట్రింగ్, డిక్షనరీ అండ్ రిటర్న్స్ ఎ మ్యాప్ ఆబ్జెక్ట్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ యొక్క మ్యాప్ ఫంక్షన్ మనం యూజ్ చేసుకొని ఇటరబుల్స్ ఉంటాయి కదా, లైక్ లిస్ట్, టపుల్, సెట్ ఉంటాయి కదా, వీటిలో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్ అనేది మనకి మ్యాప్ ఫంక్షన్ కి ఇస్తుంది. అండ్ మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది, మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఇలా కాదు, మీకు ఈజీగా అర్థం అవ్వాలని సింటాక్స్ చెప్తే ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. మూవ్ ఆన్ టు సింటాక్స్ ఫర్ మ్యాప్ ఫంక్షన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మ్యాప్ ఇక్కడ మనకి ఫంక్షన్ కామా ఇటరేటర్ ఉంది, ఓకేనా. అండ్ మ్యాప్ ఫంక్షన్ టేక్స్ 2 ఆర్గ్యుమెంట్స్. 2 ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటుంది, అండ్ ఫంక్షన్ అండ్ ఇటరేటర్. అండ్ ఇట్ అప్లైస్ ద ఫంక్షన్ టు ఈచ్ ఐటమ్ ఆఫ్ ఇటరబుల్. మీకు ఇందాకే చెప్పాను, ఇటరేటర్ లో ఉన్న ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎలిమెంట్ అనేది మన ఫంక్షన్ కి అనేది అప్లై అవుతుందని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇటరేటర్ అంటే ఏం చెప్పాను, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎలిమెంట్ అంటే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, స్ట్రింగ్ ఎక్సెట్రా ఉంటాయి కదా, ఇవన్నీ మనకి ఇటరేటర్స్. ఇటరేటర్ లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి ఫంక్షన్ ఉంది కదా, ఈ యొక్క ఫంక్షన్ లో మనకి ఆర్గ్యుమెంట్ లాగా వెళ్తాయి. ఆ వెళ్ళిన ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకి ఇక్కడ మ్యాప్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ యొక్క మ్యాప్ ఆబ్జెక్ట్ లో మనకైతే స్టోర్ అవుతుంది. ఓకే, ఆ రిజల్ట్స్ మొత్తం అయితే మనకి ఈ యొక్క మ్యాప్ ఆబ్జెక్ట్ లో స్టోర్ అవుతుంది. మ్యాప్ ఆబ్జెక్ట్ ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. లిస్ట్ గానీ, టపుల్ గానీ, ఇలా మన ఇటరబుల్స్, అదర్ ఇటరబుల్స్ తో మనకైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లెట్ మీ టెల్ యూ వన్ ఈజీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, ఆ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా, అవి నాకు స్క్వేర్ అవ్వాలి, ఓకేనా. నంబర్స్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక లిస్ట్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క లిస్ట్ లో నేను 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ ఇస్తున్నాను చూడండి, డెఫ్ ఫంక్షన్. అంటే డెఫ్ అనే కీవర్డ్ మనం ఇవ్వాలి కాబట్టి డెఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇస్తున్నాను. అంటే స్క్వేర్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం పారాన్సిస్ ఇచ్చి కోలన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మనం పారామీటర్స్ పాస్ చేయాలి కాబట్టి నేను n ఇస్తున్నాను. అండ్ ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇండెంటేషన్ అయితే వస్తుంది. రిటర్న్ ఇక్కడ ఏం చేయాలండి, n స్టార్ 2 అంటే ఎక్స్పోనెన్షియల్, మనం స్క్వేర్ చేయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే మ్యాప్ ఫంక్షన్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇచ్చేసాను. అండ్ దాంట్లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి కదా, ఇక్కడ మనకు ఆర్గ్యుమెంట్స్ అంటే ఫంక్షన్ నేమ్ అంటే స్క్వేర్ ఇచ్చేసాను, కామా అండ్ ఇటరేటర్స్ అంటే మనకి లిస్ట్ ఇచ్చాం కదా, అంటే నంబర్స్ ఇచ్చేస్తాం కదా ఫ్రెండ్స్. దీన్ని మనం ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం, దాన్ని రిజల్ట్ లో ఇస్తున్నాను, అంటే రిజల్ట్స్ లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ రిజల్ట్ ని మనం ప్రింట్ చేద్దాం, ప్రింట్ రిజల్ట్స్. ఇప్పుడైతే మనం రన్ చేద్దాం, సేవ్ చేసి రన్ చేద్దాం. చూసారా మనకి ఏమొచ్చింది, ఇక్కడ మ్యాప్ ఆబ్జెక్ట్ అట్ అడ్రస్ వచ్చేసింది, మ్యాప్ ఆబ్జెక్ట్ వచ్చింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ మనకి లిస్ట్ లో రావాలి కాబట్టి లిస్ట్ అని ఇవ్వాలి మనం, LIST లిస్ట్, పారాన్సిస్ ఇచ్చేయండి, క్లోజ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం కంట్రోల్ S అంటే సేవ్ చేసి రన్ చేద్దాం. చూసారు ఇప్పుడు మనకి స్క్వేర్ అయినాయి, 1, 4, 9, 16, 25, 36, 49. అంటే ఇక లిస్ట్ తీసుకున్నాం కదా, 1, 2, 3, 4, 5, 6, 7 వీటిని మనం స్క్వేర్ అయింది. ఇది ఎలా జరిగిందంటే ఇక ఇటరేటర్ ఉంది కదా, అంటే లిస్ట్ ఉంది కదా, ఈ యొక్క లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది, అంటే ఫస్ట్ 1 ఉంది కదా, ఈ 1 అనేది ఈ యొక్క ఫంక్షన్ లోకి వెళ్తుంది, ఓకేనా. ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళింది కదా, ఈ యొక్క వెళ్ళిన తర్వాత ఆ నెంబర్ అనేది మనకి ఈ యొక్క 2 చేత అంటే ఎక్స్పోనెన్షియల్ అంటే స్క్వేర్ అయ్యి
మ్యాప్ ఆబ్జెక్ట్లోకి అయితే ప్లేస్ అవుతుంది, అంటే స్టోర్ అవుతుంది. ఆ యొక్క మ్యాప్ ఆబ్జెక్ట్లోకి స్టోర్ అయిన తర్వాత మనకి లిస్ట్లోకి ఇస్తాం. ఓకేనా, లిస్ట్లో ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఒక వేరియబుల్కి ఇచ్చిన తర్వాత మనం ప్రింట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ప్రింట్ చేసుకున్నప్పుడు మనకైతే ఆ యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే మ్యాప్ ఫంక్షన్ విత్ లాంబ్డా ఫంక్షన్. మ్యాప్ ఫంక్షన్ని మనం లాంబ్డా ఫంక్షన్లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ ఈ యొక్క యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకి అవసరం లేదు, రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి స్క్వేర్ అనేది కూడా మనకి అవసరం లేదు, తీసేస్తున్నాను. మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ కాబట్టి లాంబ్డా అని ఇస్తున్నా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే n:(n)(2) ఇలా అయితే ఇచ్చేసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, ఈ యొక్క నంబర్స్ ఉన్నాయి కదా, అంటే ఈ లిస్ట్ లో ప్రతి ఒక్క నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ అనేది ఫస్ట్ మనకి n లోకి వెళ్తుంది కదా, వెళ్ళిన తర్వాత మనకి ఈ యొక్క స్క్వేర్ అవుతుంది. ఆ స్క్వేర్ అయిన తర్వాత అది ఆ యొక్క వాల్యూ అనేది మనకి మ్యాప్ ఫంక్షన్ లోకి వెళ్తుంది. ఓకేనా, మ్యాప్ ఫంక్షన్ లోకి వెళ్ళి మనకి లిస్ట్ లో కన్వర్ట్ అయ్యి అప్పుడు మనం రిజల్ట్ ఉంటుంది కదా, ఆ యొక్క రిజల్ట్ అనేది మనం ప్రింట్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ లాంబ్డా ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సింగిల్ లైన్ లో మనం ఎప్పుడైనా కోడ్ రాయాలనుకున్నప్పుడు ఈ యొక్క లాంబ్డా ఫంక్షన్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు Ctrl+S అని ఇచ్చి రన్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా మనకి 1 4 9 16 25 36 49 మనకి ప్రీవియస్ గా ఎలా వచ్చింది అవుట్పుట్, ఇప్పుడు కూడా మనకి అలానే వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనం ఏం చూస్ చేస్తామంటే విత్ లాంబ్డా ఫంక్షన్ ని మనం యూజ్ చేసాం. అలానే మూవ్ ఆన్ టు యూజింగ్ మ్యాప్ ఫంక్షన్ విత్ మల్టిపుల్ ఇటరబుల్స్. మల్టిపుల్ ఇటరబుల్స్ ని మనం ఎలా ఇస్తాం మ్యాప్ ఫంక్షన్ లో చూద్దాం. మీకు ఈజీగా అర్థం అవ్వాలని n1 అని తీసుకుంటున్నాను, ఒక లిస్ట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క లిస్ట్ లో నేను ఎలిమెంట్స్ అయితే ఇస్తున్నాను చూడండి. 5 ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. అనదర్ వేరియబుల్ తీసుకుంటున్నాను n2 ఈక్వల్ టు ఇక్కడ లిస్ట్ లో నేను వేరియస్ టైప్స్ ఆఫ్ ఇస్తున్నాను ఎలిమెంట్స్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, మనం ఏం చేసాం లాంబ్డా ఫంక్షన్ మనం యూజ్ చేసుకుంటాం ఇక మ్యాప్ ఫంక్షన్ లో. కాబట్టి మ్యాప్ ఇచ్చేసి లాంబ్డా ఫంక్షన్ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే x, y అండి, అంటే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసాం, కోలన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే x+y అంటే రెండు లిస్టులు నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. x+y ఇచ్చేసిన తర్వాత n1, n2. ఓకేనా, ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ మనకి n1 ఉంది కదా, n1 n2 ఉంది కదా, ఇవి మనకి x, y లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అండ్ ఆఫ్టర్ మనకి x+y రెండు యాడ్ అయిన తర్వాత మనకి మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మ్యాప్ ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే లిస్ట్ లోకి ప్రింట్ కావాలి కాబట్టి ఓకే, ఇలా కాదు మీకు చెప్తాను. అండ్ దీన్ని మనం ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేసుకోవాలి కాబట్టి రిజల్ట్ అనే వేరియబుల్ లోకి నేనైతే ఇస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎంటర్ క్లిక్ చేయండి, ప్రింట్ రిజల్ట్. ఈ రిజల్ట్ కన్నా ముందు మనం ఏమి ఇవ్వాలంటే మనకి లిస్ట్ లో కావాలి కాబట్టి లిస్ట్ ఆఫ్ ఇక్కడ కూడా మీరు క్లోజ్డ్ పారాన్సిస్ ఇవ్వాలి. ఇప్పుడైతే మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా 5 10 10 10 10 ఇలా వచ్చేసింది. మనం ఇలా వచ్చేసింది. ఓకే, ఇలానే తీసుకున్నాం మనం. చూసారా, ఈ ఫస్ట్ మనకి 2 లిస్టులు ఉన్నాయి కదా, మల్టిపుల్ ఇటరబుల్స్ అని చెప్పాను కదా, 2 లిస్టులు తీసుకున్నాం కదా. ఫస్ట్ మనకి ఏం జరిగిందంటే n1, n2 ఇక 2 లిస్ట్ లో ఉన్నవి మన x, y ఉంటుంది కదా, ఇక x, y లో స్టోర్ అయిన తర్వాత మనకి x+y అంటే రెండు యాడ్ అయిన తర్వాత మనకి ఫంక్షన్ లోకి వెళ్తుంది. ఇక ఫంక్షన్ లోకి వెళ్ళి మ్యాప్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ యొక్క మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది కదా, అప్పుడు మనం లిస్ట్ లో కన్వర్ట్ చేసుకున్నాం. లిస్ట్ లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకి రిజల్ట్ ని మనం ప్రింట్ చేసుకున్నప్పుడు మనకైతే ఇలా వచ్చింది. లాంబ్డా ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే సింగిల్ లైన్ కి మనం యూజ్ చేస్తాం. ఇలా ఈ యొక్క మ్యాప్ ఫంక్షన్ అయితే యూజ్ అవుతుంది. అలానే మూవ్ ఆన్ టు కన్వర్టింగ్ అప్పర్ కేస్ టు లోయర్ కేస్ యూజింగ్ మ్యాప్ ఫంక్షన్ మనం యూజ్ చేసుకొని అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ ని ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని వేరియబుల్ తీసుకుంటున్నాను, నేమ్స్ అనే వేరియబుల్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను స్ట్రింగ్స్ ఇస్తున్నాను చూడండి, విజయ్, హేమ, విరాట్. ఇలా అయితే నేను స్మాల్ లెటర్స్ తోటి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్, అంటే స్మాల్ క్యారెక్టర్స్ తోటి. ఎంటర్ క్లిక్ చేసి రిజల్ట్స్ ఈక్వల్ టు మ్యాప్ ఆఫ్
ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నాకు str అంటే స్ట్రింగ్ కదా డాట్ అప్పర్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి కామా ఇచ్చేసి ఆ యొక్క ఇటరేటర్ నేమ్ అంటే సీక్వెన్స్ నేమ్ ఏంది నేమ్స్ అని ఇచ్చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ నాకు లిస్ట్లో కావాలి కాబట్టి లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం రన్ చేద్దాం. ఓకే మనకి విజయ్ హేమ అండ్ విరాట్ చూసారు ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్స్ తోటి అయితే మనకి వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మనం స్మాల్ లెటర్స్ అయితే ఇచ్చేసాం చూడండి విజయ్ హేమ విరాట్ అని. కానీ మీకు ఇక్కడ క్యాపిటల్ లోకి అయితే ప్రింట్ అయింది చూసారా. ఇలా అయితే మనం ఫస్ట్ ఏంది లిస్ట్ తీసుకున్నాం, దాని నేమ్ తీసుకున్నాం. అది ఫస్ట్ మనకి ఏంది str అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఈ యొక్క ఫంక్షన్ లో మనకి ఇంకో ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం చూడండి. బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం str అంటే అప్పర్ మెథడ్ ఉంది కదా, ఈ యొక్క అప్పర్ మెథడ్ ని యూజ్ చేసుకున్నాం. అండ్ అవి మనకి అప్పర్ లో కన్వర్ట్ అవుతుంది అండ్ మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. దాన్ని మనం ఏంది లిస్ట్ లో కావాలనుకున్నప్పుడు లిస్ట్ ఇచ్చేసాం, టపుల్లో కావాలంటే టపుల్లోని ఇవ్వచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే టపుల్లోని ఇస్తున్నాను చూడండి. టపుల్లోని ఇచ్చాను, సేవ్ చేసి రన్ చేద్దాం. చూసారా మనకి టపుల్లో వచ్చేసింది. ఇక్కడ మనకి లిస్ట్ లో వచ్చేసింది. ఇప్పుడైతే టపుల్లో వచ్చింది చూసారా. టపుల్లో మనకి స్ట్రింగ్ విజయ్ హేమ విరాట్ ఇలా అయితే వచ్చేసింది. ఇలా అయితే మనం మ్యాప్ ఫంక్షన్ ని మనం యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలానే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క మ్యాప్ ఫంక్షన్ అనేది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.